కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏప్రిల్ 10 నుంచే పైలట్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. స్లాట్ బుకింగ్ విధానంలో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందంటున్నారు అధికారులు. ఇప్పటివరకు 989 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని చెప్పారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్లకు అవకాశం ఉందంటున్నారు. స్లాట్ విధానం ఈ సంతకంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభమైందని చెప్తున్నారు. స్లాట్ బుకింగ్ విధానానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఆర్మూర్లో ఈ సంతకం కూడా అమల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు పరుస్తున్నారు ఇక్కడ అధికారులు. గత నెల 10 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 989 రిజిస్ట్రేషన్ల పూర్తయ్యాయి. ఒక రోజులో దాదాపుగా 48 స్లాట్ బుకింగ్స్ని అనుమతిస్తున్నారు. ఆ స్లాట్ బుకింగ్ ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఆర్మూర్లో మాత్రం ప్రయోగాత్మకంగా ఈ సైన్ అమలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఉన్నారు. సార్, అంటే ఆర్మూర్లో ఎట్లాంటి విధానం అమల్లో ఉంది, ఎట్లా ఉంది, వినోదాలకు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది? ప్రయోగాత్మకంగా ఆర్మూర్లో ఏప్రిల్ 10 నుంచే స్లాట్ విధానం అమలు చేయడం మొదలుపెట్టారు. ఇది మా ఆఫీస్లోతో పాటు 22 ఆఫీస్లో స్లాట్ విధానం ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమైంది. విధానంలో ప్రతి ఒక్కరికి మేము స్లాట్లో బుక్ చేసుకొని ఎవ్రీడే 48 స్లాట్లు ఇవ్వడం జరిగింది. 48 పైన ఉంటే మరుసటి రోజు కానీ ఇవ్వడం జరిగింది. కానీ మాకు నిర్ణీత సమయంలో 48 లోపలనే డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మీడియట్గా వారికి స్కాన్ చేసేసి రిటర్న్ ఇచ్చాము. ఒక్కొక్క స్లాట్లో 5 మినిట్స్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ అయ్యి 5 మినిట్స్లో స్కాన్ చేసి 10 మినిట్స్ లోపలనే మేము డాక్యుమెంట్లన్నీ రిటర్న్ చేసేసి ఇచ్చేసాం. దీనివల్ల పబ్లిక్కి ఏం ఉపయోగం అవుతుందంటే 10:30కు స్లాట్ ఉన్న వాళ్ళు 10:30కే రావాలి, 1 గంటకు స్లాట్ ఉన్న వాళ్ళు 1 గంటకే రావాలి, 12 గంటలకు ఉన్న స్లాట్ 5 గంటలకు స్లాట్ ఉంటే 5 గంటలకే రావాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే అందరూ 5 డాక్యుమెంట్లన్నీ 40 డాక్యుమెంట్లు ప్రొద్దున్నే పెట్టేసి ఎదురు చూడడం ఉంటుంటాయి. ఈ విధానం వల్ల ఏంటంటే ఎవరి టైం వాళ్ళకి స్లాట్ బుకింగ్ ఇచ్చాం కాబట్టి వారి టైంలో వచ్చేసి సులభతరంగా చేసుకొని డాక్యుమెంట్ చేసుకొని వెళ్ళిపోయే విధానం అమలు పరిచయము. ఇది పబ్లిక్ మొత్తం అలవాటు చేసుకుంటే వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఒకేసారి ఆఫీసులలో క్రౌడ్ కూడా తగ్గిపోతుంది. ఈ సంతకం విషయంలో ఎట్లాంటి లోపాలని ఏమన్నా లోపాలు గుర్తించాలా, ఎట్లా అవుతుంది ఈ స్లాట్ విధానం? ఈ సంతకం ఇప్పుడు స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత ఈ సంతకం కూడా ప్రయోగాత్మకంగా మా ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే గత 10 రోజుల నుంచి నిరంతరంగా చేయడం జరుగుతున్నాయి. దీంట్లో లోటుపాట్లు అన్నీ ఒకటి రోజు మా కమిషనరేట్ నుంచి ఒక టీం డిఐజీ మేడం గారు కూడా ప్రతిరోజు దీని మీద రివ్యూ నిర్వహించేస్తున్నారు. చేస్తూ ఏ విధంగా అమలవుతుంది ప్రతి నిమిషము దాని గురించి వెరిఫై చేయడము, చూసుకోవడము. దీనికి ఒక ఇది నెట్వర్కింగ్ స్లో ఉన్నదండి. 2MG నుంచి 5MG కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్విప్మెంట్ కూడా కొంచెం తంబ్ డివైస్ కూడా మార్చి ఇవ్వడం జరిగింది. ఈ సంతకం ఎట్లా ఉంటుంది ఒకసారి? ఈ సంతకం అనేది ఏంటంటే డాక్యుమెంట్ మా దగ్గర స్లాట్ బుక్ అయి ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత వీటిలో వెనుక సైడ్ మేము పార్టీ సంతకాలు తీసుకుంటాం, పార్టీ అండ్ విట్నెస్ సంతకాలు తీసుకుంటుంటాం. కానీ ఇక్కడ ఈ ఆధార్ సంతకాలు ఏ సమయంలో వచ్చిండు, ఏ సెకండ్లోతో సహా ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ యాక్సెప్ట్ చేసిండు అనేది డిజిటల్ సిగ్నేచర్ వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు మాన్యువల్ సంతకాలను పెట్టనేది ఉంటుంది. దీంట్లో అక్యురేట్ ఆ పర్సనే పెట్టిండు అనే దానికి ఆధార్ లింకప్ కాబట్టి, ఆధార్ సిగ్నేచర్ కాబట్టి దీంట్లో ఇన్పర్సనేషన్ వేరే పర్సన్ అనేది ఉండదు. వినియోగదారులు కూడా చాలామంది సబ్ రిజిస్టర్ అసిస్టెంట్ కార్యాలయానికి వచ్చారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న తమ సమయానికి అంటే తమ కేటాయించిన సమయంలోపు రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడ స్లాట్ బుక్ చేసుకున్నారు, ఎట్లా ఉంది ఈ విధానం? మంచిది సార్, సూపర్. గతంలో ఎట్లుంటుండే ఇప్పటికి గతంలో నిలబడి యాస్ట్రత్తుండే ఇప్పుడు ఇంటర్నెట్ అయిపోతుంది సార్. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం తమకు ఎంతో ఉపయోగపడుతుందని ఇటు అధికారులు అటు వినియోగదారులు ఇద్దరు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.